సత్ అసత్, నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. సతః ఉండుట, ఉండుట అనేదానికి లేకపోవుట జరగదు, లేకపోవుట అనేదానికి ఉండుట జరగదు. ఇప్పుడు మనం చేయాల్సిందేంది? ఉండేదాన్ని తెలుసుకోవాలా, లేనిదాన్ని తెలుసుకోవాలనా? ఉండేదాన్ని తెలుసుకోవాలి. ఉండేదేంది అది కదా తెలుసుకోవాలా. నువ్వు ఇది చేస్తే నీకు ఉండేదేందో తెలుస్తుంది, దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అరే మనుషుల్లో భావాన్ని కలిగిద్దామనంటే దాన్ని తెలుసుకోరే, దాన్ని గుర్తించరే. ఎందు మా సిద్ధాంతం మీ సిద్ధాంతం గొప్పదైతే నెత్తిని పెట్టుకో. మీ సిద్ధాంతం గొప్పదైతే నెత్తిని పెట్టుకొని అదే పని చెయ్యి. పోనీ దాన్నన్నా పాటించు సక్రమంగా. దాన్ని కూడా పాటించేదానికి యోగ్యత లేదు. అందుకనే ఏదైనా ఒకదానికి చేయగలిగే స్థితిలో ఉన్నాడనంటే, ఇప్పుడు ధర్మరాజు గారు రాజసూయాగం చేశారుగా. రాజసూయాగం చేసినప్పుడు కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరు ఇతనికి శత్రువుల రూపమే కదా వాళ్ళు. కానీ వాళ్ళని కూడా పిలిచాడా లేదా, ఆహ్వానించాడా లేదా? వచ్చిన తర్వాత వాళ్ళని కూడా నియమించాడా లేదా? ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలని పెట్టారు కదా. ధర్మరాజు కర్ణునికి ఏ స్థానం ఇచ్చాడు అంటే, వాళ్ళందరిలో ఇచ్చేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఇచ్చేటువంటి దాన్ని ఇచ్చే స్థితిలో పెట్టాడు కర్ణుణ్ణి. కర్ణుని యొక్క పొజిషన్ ఎక్కడ పెట్టాడంటే, వాళ్ళందరూ పోతుంటారు అనుకో, పోయేటప్పుడు మన మీద గిఫ్ట్లు అట్లా ఇస్తాం కదా, గిఫ్ట్స్ ఇస్తాం కదా. అట్లా కర్ణుణ్ణి ఎక్కడ పెట్టాడంటే, ఈయన దగ్గర నుంచి, అంటే వాళ్ళకి ఇస్తారుగా పోయేటప్పుడు మనం గిఫ్ట్లు ఇస్తాం కదా, అలాగే ఇచ్చే స్థానంలో కర్ణుణ్ణి పెట్టాడు. దుర్యోధనుణ్ణి తీసుకునే స్థానంలో పెట్టాడు. ఎందుకు? వాని క్యారెక్టర్ అది, వాడి క్యారెక్టర్కి సరిపోయేటట్లుగా అక్కడ పెట్టాడు. ఆ యోగ్యత కావాలిగా, యోగ్యత కావాలి దేనికైనా. ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలా, ఎవరెవరిని ఎలా పెట్టాలా, ఎవరెవరిని ఎలా ఉపయోగించుకోవాలనో ఆ యోగ్యత కావాలా. అలా నిర్ణయం చేసేటువంటి సామర్థ్యం ఉండాలి, అప్పుడు పెట్టాలి వాళ్ళని. ధర్మరాజు గారికి అది తెలుసు కాబట్టి కర్ణుడు ఇవ్వాలి. యాగం అనంటే యజ్ఞములు ఏం చేయాలి? ఇవ్వాలనంటే అయ్యో అయిపోతుంది అనే భావన ఉండకూడదు. అక్కడ లేకపోయినా సరే నేను ఇస్తాననేటువంటి భావన ఉండాలి. కర్ణునికి అది ఆయనకు సహజంగా ఉంది కర్ణునిలో. అందువల్ల ఏం చేశాడు? ఆయనేమి తెచ్చి ఇవ్వాల్సిన పనిలే, ఈడుండేదాన్నే ఇవ్వాలా. ఉండేదాన్ని ఇచ్చేటప్పుడు అయ్యో అయిపోతుంది అనే భావన రాకూడదండి మనసులో. అందుకని కర్ణుని ఆ స్థానంలో పెట్టాడు. దుర్యోధనునికి వచ్చే వాళ్ళందరూ ఏమేమి తెస్తారో ఎట్లా ఉంటుంది కాబట్టి ఆ స్థానంలో పెట్టి, వస్తే తీసి పెట్టాడు, తీసి ఎత్తి పెట్టాడు. ఎందుకంటే తీసి ఎత్తి పెట్టడం అతనికి ఇష్టం. అర్జునుణ్ణి భీముణ్ణి వాళ్ళను గౌరవించే స్థాయిలో పెట్టాడు. రండి మీకు పలానా స్థానం మీకు కేటాయించాం, అక్కడ వచ్చి కూర్చోండి. చూడండి ఎట్లా ఉందో. ఇట్లా నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం చేసేటువంటి కెపాసిటీ కావాల్సి వస్తుంది. అట్లా కెపాసిటీ కావాలంటే ఎట్లా ఉండాలా? బుద్ధి వివేకం ఎట్లా ఉండాలా? ఇంట్లో తండ్రి ఉన్నాడని అనుకోండి, ఇంట్లో తండ్రిగా ఉండేటువంటి వాడు కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, భార్య ఉంటుంది, ఇంకా కోడన్లు ఉంటారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయాల్సి ఉంటుందిగా. ఎవరెవరికి ఏ స్థాయిలో ఏ పరిస్థితిని కల్పించాలి అనేది చూడాల్సి ఉంటుందిగా. ఒక స్థాయి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయటపడిపోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు అక్కడ ఉన్నంత వరకు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కానంత వరకు, అంతవరకు వాడేదో 4 కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు చదువుకునే దానికి వెళ్ళారు. ఇప్పుడు పెద్ద కొడుకు ఏం కావాలి, రెండో కొడుకు ఏం కావాలి, మూడో కొడుకు ఏం కావాలి, వాడి స్థాయిలో ఏంటి, వాడికి ఏం చేయాలి అనేది చేయాలిగా. వాడేదో బీటెక్ చేయాలని ఉంటుంది, బీటెక్ చేయాలని ఉంటే వాడికి సంబంధించి మనం ఏమైనా కోచింగ్ ఇప్పిస్తే వీడు సీటు సంపాదించగలడా, సంపాదించలేడా, వీడేమైనా తినేసి జలసాలు చేసుకుంటూ ఉంటాడా చూడాలిగా. అది కూడా గ్రహించాలని వద్దా?
లేకపోతే ఎత్తుకొని పోయి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆడ ఎత్తుకొని పోయి ఫీజులు కట్టేసి ఒకటో తరగతి రెండో తరగతిలో చేరిస్తేనే ₹1,00,000 అంట. అది ఏంటో స్వామి, ఒకటో తరగతి ఏంది ₹1,00,000 ఏంది ఫీజు? అట్లాంటిది బీటెక్ అంటే ఇంక దానికి సంబంధించి కోచింగ్ అని అంటే ఇంక దానికి ఇంకెలా ఉంటుంది? ఎంత డబ్బులు ఎత్తుకొని పెట్టాలా? ఇలా అంతా పెట్టి ఏమైనా చేస్తే ఎట్లవుతుంది? ఎంత వేస్ట్ అవుతుంది? పైగా వాని జీవితాన్ని కూడా ఎంత నాశనం చేసినట్లు అవుతుంది? ఇవన్నీ చూడాలని వద్దా? ఆ మేనేజ్ చేయాలి కదా, మేనేజ్ చేసే సామర్థ్యం కావాలా, అయోగ్యత కావాలా. కర్మకు ప్రాధాన్యం ఎంత ఇవ్వాలి? తర్వాత యోగా చేసేవాళ్ళు ఉన్నారు, యోగాకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? యజ్ఞం జరుగుతుంది, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఇంకొక జాగాలో దానం జరుగుతుంది, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఇంకో జాగాలో ఎవరో తపస్సు చేస్తున్నారు, తపస్సు చేసేదానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? దేవుడు ఉంది, విగ్రహం ఉంది, దానికి పూజ చేస్తున్నారు, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎవడో సాధువు ఉన్నాడు, సాధువు వచ్చినాడు, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? తెలియద్దు. దేనికి ఎంత వాల్యూ అనేది తెలియద్దు. ఆ తర్వాత మనం మాట్లాడేటప్పుడు కూడా దేనికి మనం వాల్యూ ఇవ్వాలి? ఏది సత్యమైనది? కర్మ యాడికి తీసుకుపోతుంది, యజ్ఞం యాడికి తీసుకుపోతుంది, దానం యాడికి తీసుకుపోతుంది, తపస్సు యాడికి తీసుకుపోతుంది, సాధువు చెప్తా ఉండే విషయాలు యాడికి తీసుకుపోతుంది, ఎక్కడికి తీసుకుపోతుంది? చూడాలిగా. ఇవన్నీ చూసిన తరువాత అప్పుడు వీడు నిర్ణయానికి వస్తాడు. అంటే వీడు ఒక నిర్ణయానికి రావాలంటే రాత్రి అదే చెప్పినాం, రాత్రి భక్త్యా త్వనన్యయాశక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథ. ఏమంటే ఇప్పుడు వేదాలు చదివాడండి, వేదం చదివితే వేదం చదివినటువంటి వాడికి వేదము దేనిని ప్రతిపాదిస్తూ ఉందో దానిపైన దృష్టి ఉండాలనా, ఇంక వేరే దానిపైన దృష్టి ఉండాలనా? ఉందా? యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు, యజ్ఞం ఎందుకు చెయ్యాలి? ఏమంటే యజ్ఞం చేసేటప్పుడు, యజ్ఞం చేసేదానికి మనం పిలిచామనుకోండి, ఆవిడ ముందే నాకు ఎంత ఇస్తామని అడుగుతాడా, లేదా యజ్ఞం ఎట్లా చేయాలనే గురించి చెప్తాడా? అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యుజ్యతే ఇష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. నీ మనస్సుకు సరిపోయేటట్లుగా, నైనా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, దీన్ని ఇప్పుడు ఇలా చేయాలి, దీన్ని ఈ దేవతను మనం ఆరాధిస్తున్నాం, ఈ దేవతను పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, ఈ దేవతను మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం, ఇది ఇందుకోసం ఈ దేవతను మనం ఆహ్వానిస్తున్నాం చెప్పి నీకు తెలిసేటట్లుగా చేయాలి. అఫలాకాంక్షి, నువ్వు ఎంత ఇస్తావనే దృష్టి మీద దాని మీద కాదు ఉండాల్సింది, నేను చేయాల్సింది విధి, నేను చేస్తున్నానా లేదా, ఇట్లా చేయాలి. చేస్తున్నామా? సరే, దానం మనం కూడా చేస్తూ ఉంటాం. మన ఇంట్లో కనీసము అన్నము ఏదో ఇస్తాం. ఏ అన్నం ఇస్తాం? చేసిన అన్నం వండుకోండి అన్నం పెడతామా? వండుకోండి అన్నం పెట్టాం. పొద్దున్నే అన్నం పెడతాం, పొద్దున్నే అన్నం పెట్టిన పర్వాలా. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యం ఎట్లా ఇవ్వాలండి? దేవునికి ఇచ్చే నైవేద్యం ఎట్లా ఇవ్వాలి? ఎంత పరమ పవిత్రంగా ఉండాలి. అరే నాకు ఈ అవకాశం వచ్చిందే అనేటువంటి దృష్టితో ఇవ్వాలి. దాంట్లోకి పోతే ఇంక వేరే విధంగా వస్తుంది. మామూలుగా ఏం చేస్తారంటే పల్లెల్లో వంతు ఉంటుంది. వంతు అంటే ఏంటి? ఆ రోజు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి తీసుకొస్తారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ స్నానం చేసి ఫలము పుష్పము ఇవన్నీ తీసుకొని వీళ్ళు ముందే నైవేద్యం చేసేదానికోసం, కానీ వాళ్ళు చేస్తే కుదరదని బ్రాహ్మణులు ఏం చేస్తారు, దానికోసం వీళ్ళు చెప్తారు. వీళ్ళు ముందే నైవేద్యానికి ఇచ్చి
అక్కడ వంట అంటే నైవేద్యం చేయించి వాళ్ళు దాన్ని తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు రారా, ఎవరు వస్తున్నారు? కనీసం ఆ భావన ఎక్కడుంది? నైవేద్యం మాత్రం ఫోన్లు చేసి చెప్తారు ఇక్కడి నుంచి, నేను గమనిస్తుంటా. రేపు మీది, సరేలే ఇస్తాంలే, వాళ్ళు ఇచ్చే సమాధానం. నీకుంటే నీది జౌల్ షాప్ ఉండొచ్చునండి, జౌల్ షాప్ ఉంటే ఈ జైవిల్స్ అంతా ఎంత అండి? జైవిల్స్ ఎంత ఉండదు? ఒక బిల్డింగ్లో నీకు ఒక ప్రదేశంలో కొంచెం పెట్టుకోండి, ఇదంతా ఎంత? నీ ఐశ్వర్యం ఎంత? ఇదంతా ఎంత ఐశ్వర్యం? ఈ ఐశ్వర్యం గొప్పనా? నీకుండే ఈ కించిత్ ఇది గొప్పనా? ఎట్లుంటుంది చెప్పండి? వీటికొచ్చి అహంకారంగా నడిచి వచ్చేది ఏందో. ఆహాహా, నీకుండేది ఏముంది? ఎవరిది? ఏంటిది అనే విషయం గుర్తించినావా? నీకుండేదంతా ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒక ఆకుతో సమానం కూడా కాదు. భగవంతుని దగ్గర ఎంత నీది? అది కూడా భగవంతునిదే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నిన్ను కాపాడుతూ ఉండేది ఎవరు? నిన్ను చూస్తూ ఉండేది ఎవరు? అది గుర్తించే యోగ్యత లేదు. గుర్తించలేదా? నేను లేకపోతే ఎట్లా జరుగుతుంది నా ఇల్లు? పో, మునిగిపో. ఏం పోతుంది? మునిగిపో. మునిగిపోతే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? గుర్తించాల్సిన పనిలా? కాబట్టి వేదము, యజ్ఞము, దానము, తపస్, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే చేష్ట, ఇవన్నీ ఉన్నాయి చూడండి. నీకు ఏది సత్యమైనదో దాన్ని గుర్తిస్తే, సత్యమైన దానిని గుర్తించినప్పుడు దానికోసం నువ్వు వెంపర్లాడుతూ పోతావు. సత్యమైన దాన్ని గుర్తిస్తే అప్పుడేం చేస్తావు? దానికోసం వెంపర్లాడుతూ పోతావు. మహాకవి కాళిదాసు గారు వర్ణించినారు ఈ కామదాసులను ఎట్లా వర్ణించినారంటే, మీరు చూడండి కావాలంటే, కుక్కలు పోతూ ఉంటాయి, ఇక్కడ కుక్కలు పోతూ ఉంటాయి. ఒక ఆడకుక్క పోతూ ఉంటుంది ముందర, వెనకాల ఎన్ని పోతూ ఉంటాయి చూసినారా? ఎప్పుడన్నా గమనించినారా? 20-25 కుక్కలు పోతూ ఉంటాయి. ఒక కుక్క పోతా అంటే నేను అట్లా గమనిస్తే అది నడిచేదానికి కూడా సామర్థ్యం ఉండదు. ఆడ పక్కలో ఏదో అన్నం వేసి ఉంటారు, అన్నం తినేదానికి వచ్చి చూస్తుంది, అన్నం తినేదానికి వచ్చి చూసి దాన్ని తినేది కూడా కొంచెంగా తినేసేసి మళ్ళీ పరిగెత్తా పోతుంది. ఇది నడిచేదానికి కూడా యోగ్యత ఉండదు. కనీసం ఈ కుక్క ఆ కుక్క దగ్గర కూడా పోలేందు కూడా అట్లా ఉంటుంది, అయినా పరిగెత్తా పోతుంది. దాన్ని వర్ణిస్తాడు మహాకవి కాళిదాసు గారు. అట్లా ఉంటుంది కామం యొక్క ప్రభావము. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఎలా ఉంటారంటే, మోహపు దాసులై, మోహానికి వశులై, ఆ మోహములో పడిపోయి నేను, నాది, నాకు సంబంధించింది అనేటువంటి దాంట్లో పడిపోయి వాళ్ళు ఇట్లా కృషించిపోతున్నారు. వాళ్ళు ఎడగ్రహిస్తారు అని చెప్తారు. ఇంకొక మహాత్ముడు చెప్పాడు, నేను ధర్మ విషయాలను, శాస్త్ర విషయాలను, తత్వ విషయాలను గురించి చెప్దామని అనుకుంటే వినేవాడు రాడు. ఒకవేళ వినేదానికి వచ్చి కూర్చున్నా వాడేందో దాన్ని ఒక విధంగా అట్లా వింటూ ఉంటాడు. వాడికి ఇంక వేరే ఏది గతి లేనట్లుగా ఆడు వచ్చి కూర్చొని ఏదో వింటూ ఉంటాడు, దాన్ని పాటించడు. పోనీ చెప్దామంటే వాడు వినడు. పోనీ ఆచరించే దానికోసం నాకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా చెప్దామనంటే వాళ్ళకు తీరిక లేదు, వినేవాడు లేడు. వీడు వినేవాడు ఉంటే కూడా వాడికి తీరిక లేదు. పోనీ నేనేమన్నా ఆచరిద్దాము పోదాము అనంటే నేనేదో ఆటికి పోయే లోపల వీడు వచ్చినాడండి, వీని పద్ధతి, వీడి విధానం అంతా వారగా తీసి పెట్టండి అని నన్ను వారగా పెడతారు. ఇవన్నీ చూసి 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 నేనేం చేశానంటే, దానిని చెప్పడానికి వీలు కాక నాలో నేనే సమాధి చేసుకున్నాను. కానీ దానిని ఏం చేస్తున్నానంటే, ఈ శాస్త్ర పద్ధతిగా ఈ పేపర్లో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశం చేత నేను కావ్యముగా రాస్తున్నానని చెప్పి రాసిపెట్టాడు. ఇట్లా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు రాసినది కాదు.
ఒక 4-5 వేల సంవత్సరాలకు పూర్వం రాసినటువంటి మాట అది. అంటే ఇప్పుడే కాదు, ఏందో ఇప్పుడు కలియుగం అంట, కలియుగంలో ఏదో అయిపోయిందంట. కలియుగములా గిలియుగములా ఏమిలా, నీ బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి. బయట ఏమీ మార్చాల్సిన పనిలా, బయట ఏది నిన్నేమిది చేయట్లా, నీ బుద్ధిలో తెలుసుకోవాలా. అందుకే ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, తత్వం ఏది, రాముడు గొప్పాడా శివుడు గొప్పాడా? మళ్ళీ నిన్న కూడా ఏదో అంటున్నాడు, వీటికి వచ్చి నేందో మాట్లాడుతాను చూడు. నిన్న వచ్చినాడు కదా ఒక అతను, ఎవరో ఆయన అంటున్నాడు చూడండి, వీటికి వస్తే శివుని గురించి రాముని గురించి, తర్వాత రాముని గురించిను ఇంకోటి ఏందో చెప్పాడు, కృష్ణుని గురించిను కర్ణుడు గురించి. కృష్ణుడు కర్ణుడు, లాస్ట్లో మీరున్నారు, చంద్రశేఖర స్వామి ఉన్నారు, ఆయన ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు ముగ్గురు, నేనున్నాను ఇక్కడ, నాతో అంటున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఇది చేసి దాన్ని డిస్కషన్ చేసి దాన్ని ఒక ఫైనలైజేషన్ చేస్తున్నాడు అంట. ఏంటి, కృష్ణుడికి కర్ణునికి ఎవరు గొప్ప అని తీర్చడం అంట. మళ్ళీ సైకాలజిస్ట్ అంట, సైకాలజీలో పెద్ద ఇది చేశాడంటే. ఉంటే కదండి, మీరు ఎవరు ఉండరుడా, ఎందుకంటే దేవునికి హారతి ఇచ్చేంతవరకు కూడా మనకు అవసరంలా, వెళ్ళిపోతారు. ఇదా కృష్ణుడు గొప్పనా కర్ణుడు గొప్ప అంట. అది కూడా దాంట్లో ఈయనకు ఆత్మజ్ఞానం కలిగిందంట. నేను ఇంకేం మాట్లాడదు, నేను చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి. అది ఫస్ట్లో కూడా చెప్పాను నేను, క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో ప్రశ్న అడిగితే దానికి ఏందో చెప్తే, అది నీ మనస్సుకు సంబంధించిన అంశము, నీ మనస్సులో ఉండే వివేకం అని కూడా చెప్పా. అయినా మళ్ళా దాన్నే వచ్చి చెప్తాడు. గ్రహించేదానికి యోగ్యత కావద్దు, వినరు, గ్రహించరు. ఒకటేనండి, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్నదానికి లేకపోవడం జరగదు, లేని దానికి ఉండుట జరగదు. ఉన్నది ఏది, ఇది అది కదా ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఈ శరీరం, ఇది నేను ఉన్నాను లేదా, ఇది సత్యమా కాదా? సత్యమా కాదు. ఇది ఉంటే పోకూడదు కదా. ఆ శ్లోకం ప్రకారము ఉన్నదానికి లేకపోవడం జరగదు, ఉన్నదానికి లేకపోవడం జరగదు, లేని దానికి ఉండుట జరగదు. ఇది ఉండేదే లేనిదా? లేనిదైతే ఉందిగా, ఇప్పుడు కనిపిస్తుందిగా. లేనిదైతే లేనిదని చెప్పి మనం విడిచిపెట్టేయచ్చు, లేనిదైతే విడిచిపెట్టేయచ్చు కదా. ఉంది కాబట్టి కదా మనం పట్టుకొని ఉండేది, ఉంది కాబట్టి కదా ఇల్లు విడిచిపెట్టి కూడా రాను నేను. ఈ మహానుభావుడు కూడా చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇట్లాంటి వాళ్ళకి నేను చెప్పేదాన్ని కూర్చున్నాను. కొంచెమైనా ఆలోచించే, స్వామి నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, ఆలోచిస్తాను, లేదా నేను మీతో వచ్చి మాట్లాడతాను. చెప్పడానికి ఎట్లుంటుందండి? మీకేం తెలుసు అండి సంసారం అంటే? ఆహా, సంసారం గురించి తెలియదు మాకి. ఎట్లా అనిపిస్తుందండి? మీకు తత్వాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎవడూ ఉండరు. అట్లాంటిది తత్వాన్ని గురించి చెప్పేదానికి కూర్చొని తత్వ విచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, దానికోసం మీరు ఆలోచించండి అయ్యా అని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉంటే, కొంచెమైనా ఆలోచిస్తాననే మాట కూడా అనకుండా, అది కుదరదండి అంటే ఏం మాట్లాడాలి నేను? ఇట్లాంటి వాళ్ళతో చూస్తూ నేను చెప్పాలంటే ఎట్లా చెప్పాలనిపిస్తుంది నాకు? ఆ ముఖాన్ని చూస్తే ఎట్లా భావన అనిపిస్తుంది చెప్పండి మీరు? సమస్యలు లేనిది ఎవరికండి? ఈశ్వరానుగ్రహం ఉంటే ఏమవుతుంది? సమస్యలన్నీ ఏమవుతాయి? అటువంటి ఈశ్వరుని దగ్గరికి రండి అయ్యా అనంటే, అటువంటి ఈశ్వరుని గురించి చెప్తామయ్యా వినండి అయ్యా అనంటే, లేదండి నా నుంచి కుదరదండి. అంటే ఇప్పుడు ఈశ్వరుని గురించి మనం ఏం తెలుసుకున్నట్లు? అంటే ఇప్పుడు మిమ్మల్ని నేనేమన్నా ఇల్లు విడిచిపెట్టేసి రమ్మన్నానా? ఇల్లు విడిచిపెట్టేసి రమ్మని లేదు నేను. లేదా పోనీ మీ సొత్తుని నాకేమన్నా ఏమన్నా లేదే. మీ మనస్సులో ఆలోచన చేయండి అయ్యా బాబు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఈశ్వరుడు నేను నమ్ముతానని చెప్పి భావనలోకి రండి అయ్యా. నాకు బాధ అనిపించి నేను స్వామీజీతో, శాంతానంద సరస్వామితో మొరపెట్టుకుంటే, స్వామి ఏమనుకుంటున్నారు స్వామి మీరు లోకం అంటే? వాళ్ళని ఏమన్నా మీరు సన్యాసం తీసుకోమన్నారా? మీరేం సన్యాసం తీసుకోమని లేదు కదా, కేవలం ఆలోచించమంటున్నారు. ఆలోచించేదాన్ని కూడా ఆలోచించారు స్వామి లోకం.
కాబట్టి మీరు మారండి స్వామి, మీరు మారండి స్వామి. నేను ఎట్లా స్వామి మారుతానని చెప్పాను. వారు అలా చెప్తారు. కాబట్టి ఇది ఏంది అని తెలుసుకోవాలండి. ఇది ఏంది? అది అసలు ఉండేదే లేనిదా? ఉండేదైతే ఉండాలిగా, లేనిదైతే లేకుండా పోవాలిగా. దానిని తెలుసుకున్నటయే తత్వం. దాన్ని తెలుసుకున్నటయే తత్వం. అక్కడ నిర్ణయానికి వస్తే అప్పుడు నిర్ణయానికి వస్తాడండి. ఏమని? ఇది సత్యం. ఏది వచ్చినా ఏమి జరిగినా ఉండుట అనేది లేకుండా పోదు. ఉండుట అనేది లేకుండా పోదు. ఆ లేకుండా పోని తత్వం ఏది ఉందో దానిని నేను తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నానని వచ్చాడని అనుకోండి. అప్పుడేమవుతాడు వాడు? మిగతా విషయాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమవుతుంది? వాటన్నింటినీ వారగా పెట్టి వాటన్నింటినీ దానికి వాల్యూ ఇచ్చేది ఎంతవరకు ఇవ్వాలని ఇచ్చి చూస్తూ, ఒకవేళ జరిగిందా ఓకే, జరగలేదా ఓకే, జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే చూసుకొని దాని ప్రకారం ముందుకు పోతుంటాడు. ఆ నిర్ణయం, ఆ సామర్థ్యం రావాలా. ఆ సామర్థ్యం రావాలంటే బుద్ధి కావాల, వివేకం కావాల. ఆ వివేకం వస్తే అప్పుడు మనం అక్కడ స్టిక్ ఆన్ అవుతాం. సరే, దీని గురించి మళ్ళీ సాయంకాలం కూడా జరుగుతుంది. సాయంకాలం కూడా దీనిపైన, ఎందుకంటే ప్రాతస్మరామి చెప్పాలంటే నేను అంత సులభంగా ఊరికే వేరే వాళ్ళగా నేను చెప్పుకుంటే నేను వెళ్ళాను. నేను రాత్రి కూడా చెప్పాను. నాకు కొద్దిగా తృప్తి అనిపించింది. రాత్రి నేను చేసిన విచారణ నాకు కొద్దిగా తృప్తి అనిపించిందని చెప్పాను. మీకు నేను చెప్తూ నేను తృప్తి పడాలి. అట్లా నాకు తృప్తి అయ్యేటంత వరకు నేను చెప్తా. అలాగే నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ఇంకా సాయంకాలం మళ్ళీ దానిపైన చర్చ చేసుకుందాం. ఇప్పటికి నిలుపుదాం. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम।